హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం అలసంద వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 150 గ్రాములు అలసందలు, వీటిని 4 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఇవి కావాల్సిన పదార్థాలు. మనము ఈ అలసందల్ని మిక్సీలో కచ్చాబచ్చాగా వేసుకోవాలి. అవి వేసేటప్పుడే పచ్చిమిరపకాయలని, అల్లాన్ని, ఉప్పు కూడా వేసేసి వేసుకుందాం. తర్వాత పిండిని వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం బాగా మెత్తగా వేసుకోకూడదు, ఇలా కచ్చాబచ్చాగానే వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ అలసందల్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఇదిగోండి ఇలా వెడల్పుగా వడల్లా చేసి నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలన్నమాట. కాస్త పలచగా చేసుకోవాలి. మందంగా చేసుకుంటే ఏంటంటే లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి చేసి నూనెలో వేసేసుకోవాలి. ఈ అలసంద వడలు చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. మీరు ఈ చలికాలం చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి వేసేసుకుందాము. ఒక పక్క ఎర్రగా కాలిన తరువాత మధ్యలో వీటిని తిరగేసుకోవాలి. రెండో పక్క కూడా కాల్చుకోవాలి. బాగా చక్కగా ఎర్రగా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట. ఈ అలసంద వడల్ని మీరు టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుంది. చట్నీలు అవేమీ అవసరం లేదు. ఇదిగోండి ఎర్రగా కాలనిది కదా. ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటి తీసుకుందాం. ఇదిగోండి ఇలా కొంచెం ఎర్రగా అవ్వాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఈ అలసందల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అంతే, వేడి వేడి క్రిస్పీ అలసంద వడలు రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.